హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. టోరియన్ ఎంపీఎస్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ కంపెనీ వచ్చేసి 2010లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే మైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్కి సంబంధించిన క్రషింగ్ అండ్ స్క్రీనింగ్ మెషినరీని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సప్లై చేస్తుంటారు. అందులో కూడా వీళ్ళు హై క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ వీళ్ళ మెషినరీని వచ్చేసి వీళ్ళు టోరియన్ అనే బ్రాండ్ నేమ్ మీద అయితే సప్లై చేస్తున్నారు. అండ్ ఏ మెషినరీని వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంటే జా క్రషర్స్, కోన్ క్రషర్స్ అండ్ వీటితో పాటు వైబ్రేటింగ్ స్క్రీన్స్ అండ్ వాషింగ్ సిస్టమ్స్, కంప్లీట్ క్రషింగ్ ప్లాంట్స్ని అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సప్లై అయితే చేస్తున్నారు. అందులో కూడా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ వచ్చేసి హరిద్వార్ డిస్టిక్లో ఉంటే ఈ ఫ్యాక్టరీ వచ్చేసి 64,700 స్క్వేర్ ఫీట్స్లో ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ వీటితో పాటు వీళ్ళు అక్రాస్ మల్టిపుల్ ఇండియన్ స్టేట్స్లో అయితే వీళ్ళు సప్లై అయితే చేస్తున్నారు. నార్త్ ఇండియాలో వచ్చేసి హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, సెంట్రల్ ఇండియాలో వచ్చేసి మధ్యప్రదేశ్ అండ్ ఈస్ట్ ఇండియాలో వచ్చేసి జార్ఖండ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ అండ్ వీటితో పాటు వెస్ట్ ఇండియాలో వచ్చేసి రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, సౌత్ ఇండియా వచ్చేసి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మేఘాలయ అంటే నార్త్ ఈస్ట్లో కూడా వీళ్ళు సప్లై చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ జూలై 31, 2025కి ఈ కంపెనీలో 94 ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు న్యూ ప్రోడక్ట్ను కూడా లాంచ్ చేయబోతున్నారు, హైబ్రిడ్ మొబైల్ క్రషర్స్ అని చెప్పేసి. అండ్ వీటితో పాటు ఐపీఓ ద్వారా వచ్చిన మనీని కూడా వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ప్రొడక్షన్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకునేలాగా మెషినరీని అయితే బై చేయాలనుకుంటున్నారు. సో బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం అయితే మనీని యూజ్ చేస్తున్నారు. అండ్ కేటగిరీ వైజ్గా మనం రెవెన్యూ చూసినట్లయితే క్రషింగ్ ప్లాంట్స్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 90% ఆఫ్ రెవెన్యూ వస్తుంటే, వాషింగ్ ప్లాంట్స్ నుంచి వీళ్ళకి 3.8% రెవెన్యూ వస్తుంటే, ఈ స్పేర్స్ నుంచి వీళ్ళకి 5.5% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ సర్వీసెస్ నుంచి 0.27% ఆఫ్ రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఇండియా వైజ్ గా మనం చూసుకున్నట్లయితే ఓన్లీ ఫ్రమ్ ఇండియా నుంచి వీళ్ళకి 97% ఆఫ్ రెవెన్యూ వస్తుంటే, యునైటెడ్ స్టేట్స్ నుంచి వీళ్ళకి 1.98% ఆఫ్ రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. సో ఎక్కువగా ఇండియా నుంచి వీళ్ళకి రెవెన్యూ అనేది డిపెండెన్సీ ఎక్కువగా ఉంది. అండ్ ఫినాన్షియల్ విషయానికి వస్తే రెవెన్యూ చూసినట్లయితే FY23లో 10 crores నుంచి FY25కి 73 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓవర్ 3 years నుంచి అగ్రెసివ్ గ్రోత్ అయితే మనకు కనపడుతుంది. రెవెన్యూలో ఆల్మోస్ట్ 7 times గ్రోత్ కనపడుతుంది జస్ట్ ఇన్ 2 yearsలో. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే మాసివ్ జంప్ మనకి FY24లో కనపడుతుంది. బట్ FY25కి వీళ్ళ ప్రాఫిట్ స్మాల్ డిక్లైన్ అయితే కనపడింది. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీళ్ళ ప్రాఫిట్స్లోనే ఉన్నారు స్టిల్. సో బికాస్ ఆఫ్ ఈ డిక్లైన్ ఎందుకు వచ్చి ఉంటుందంటే ప్రైజింగ్ ప్రెజర్ వల్ల లేదా గ్రోత్ కోసం ఫ్యూచర్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం వల్ల మేబీ డిక్లైన్ కనపడి ఉండొచ్చు. కీప్ ఆన్ మానిటర్ చేస్తే సరిపోయిద్ది. అండ్ ఈబిటా పరంగా చూసుకున్నట్లయితే FY23లో 2 crores నుంచి FY25కి 15 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. సో కోర్ ఆపరేషన్స్ పరంగా అయితే వీళ్ళు బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటు నెట్వర్క్ చూసుకున్నట్లయితే FY23లో 7 crores నుంచి FY25కి 34 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో కానీ లేదా అసెట్ పరంగా చూసుకున్నట్లయితే ఇయర్ ఆన్ ఇయర్లో సిగ్నిఫికెంట్గా గ్రో అయితే వచ్చారు. దీన్ని బట్టి చూస్తే బిజినెస్ ఎక్స్పాన్షన్ కానీ రీఇన్వెస్ట్మెంట్ కానీ బిజినెస్లో బాగా జరుగుతుంది. అండ్ వీటితో పాటు ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే లీవరేజెస్ కూడా అంత అయితే ఎక్కువగా లేవు, మోడరేట్గానే ఉన్నాయి. సో లీవరేజెస్ కూడా అంత ఎక్కువగా అయితే లేవు. అండ్ దీంతో పాటు రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకున్నట్లయితే 35% మార్జిన్స్ మెయింటైన్ అవుతుంటే, రిటర్న్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 31% మార్జిన్స్ మెయింటైన్ అవుతున్నాయి. సో ఈ పర్టికులర్ బిజినెస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే వీళ్ళ రీసోర్సెస్ని ఎఫిషియెంట్ వేలో యూజ్ చేసుకుంటూ రిటర్న్ మెట్రిక్స్లో కూడా చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటు ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే రెవెన్యూలో స్ట్రాంగ్ గ్రోత్ కానీ, ప్రాఫిటబిలిటీ పరంగా ఇంప్రూవ్మెంట్ కానీ, రిటర్న్స్లో కానీ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు ఓవరాల్గా వీళ్ళు. అండ్ ఐపీఓ విషయానికి వస్తే సెప్టెంబర్ 9th ఓపెన్ అయ్యి 11th క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per share, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 160 to 171 per share, లాట్ సైజ్ వచ్చేసి 800 shares. ఐపీఓ ద్వారా వీళ్ళు 42 crores పైగా అయితే రైజ్ చేస్తున్నారు. అందులో రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 2,73,600 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ పియర్స్ విషయానికి వస్తే వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఫినాన్షియల్ డేటా ప్రకారం భరత్ ఇంజనీరింగ్ వీళ్ళు స్టిల్ లాసెస్లోనే ఉన్నారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ, రెవెన్యూలో గ్రోత్ కూడా డిక్లైన్ కనపడుతుంది మనకి. సో ఓవరాల్గా అయితే ఇక్కడ టోరియన్ ఎంపీఎస్ లిమిటెడ్ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూలో కానీ, మార్జిన్స్లో కానీ. సో డెప్ట్ కూడా చాలా తక్కువగా ఉంది. సో ఓవరాల్గా పియర్స్తో కంపేర్ చేసుకున్న వీళ్ళ ఫినాన్షియల్స్ వైజ్గా చూసుకున్న బిజినెస్ ఎక్స్పాన్షన్లో కూడా చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు వీళ్ళు. సో దీన్ని బట్టి చూస్తే ఐపీఓలో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా.
అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్, వీళ్ళకి రిపీటెడ్ కస్టమర్స్ నుంచే ఎక్కువగా హెవీగా డిపెండెన్సీ ఉంది. వీళ్ళ ఆర్డర్స్ కానీ, బిజినెస్ కానీ. సో, న్యూ కస్టమర్స్ కంటే ఓన్లీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ మీద బిజినెస్ ఎక్కువగా డిపెండెన్సీ ఉంది కాబట్టి, ఆ పర్టిక్యులర్ కస్టమర్స్ నుంచి ఆర్డర్స్ క్యాన్సిల్ అయినా, ఓవరాల్ బిజినెస్ మీద ఎక్కువగా ఫినాన్షియల్స్ మీద కూడా ఇంపాక్ట్ జరిగే అవకాశం అయితే ఉంటది. అండ్ ఫ్యూ మెంబర్ ఆఫ్ సప్లయర్స్ మీద ఎక్కువ డిపెండెన్సీ ఉంది కాబట్టి, ఆ పర్టిక్యులర్ సప్లయర్స్ మీద ఏదైనా ఇంపాక్ట్ జరిగితే, లేదా ప్రైజెస్ మీద ఏదైనా ఇంపాక్ట్ జరిగితే, వీళ్ళకి ఓవరాల్ బిజినెస్ మీద కూడా ఇంపాక్ట్ జరిగే అవకాశం అయితే ఉంటది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్‌కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి గూడా వర్తిస్తాయి. యాస్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 9% అయితే మెయింటైన్ అయితుంది. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్‌తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మన ఛానెల్‌ని సపోర్ట్ చేస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.